నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. బాగున్నారా? బాగుంది. హ్యాపీ ఉరా? హ్యాపీ ఉన్నారా? హ్యాపీగానే ఉన్నా బ్రదర్. రైట్. పోరాడిరు 10 ఏళ్ళు, కొట్లాడిరు 10 ఏళ్ళు, తిరిగిరు. ఓపెన్గా మాట్లాడితే కాళ్ళు చక్కగా లేకున్నా కూడా మీరు తిరగని ఏరియా లేదు, మీరు పోరాటం చేయని ఆఫీసు లేదు. అనుకున్నట్టుగా పోరాడినట్టుగా పాత పాలన పోయి కొత్త పాలన వచ్చింది. నిమ్మలంగా ఇంత సంపాదించుకొని నిమ్మలంగా ఉండొచ్చు కదా, ఎందుకు మీరు ఇప్పటికి కూడా మళ్ళీ పోరాడుతారు? అన్ని తీర్ల దాడులు ఈరోజు జనం పైన జరుగుతూ ఉన్నాయి. ఇంకా మునుపటి కంటే ఇంకా అత్యధికంగా జరిగింది. మూలిగేళ్ళ మీద తాటికాయ పడ్డట్టుగా, పొయ్యిలకెళ్ళి వెళ్ళి పెనం మీద పడ్డట్టుగా ఈరోజు జనం యొక్క పరిస్థితి అధ్వానంగా. అంత అధ్వానంగా ఉందా నిజంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి? దాదాపు ఒక 1000-2000 మంది తమ ప్రాణాలు పోగొట్టుకున్నతోనే సచ్చి బతికిండ్రు. హైదరాబాద్ ఉన్నాయి. మన మూసీ నీళ్ళు, ఉస్మాన్ సాగర్ నీళ్ళు వదిలినప్పుడు 10 గేట్లు 6 ఫీట్ల హైటు. అది ఎంత దారుణం! అది అంత అవసరం లేదు అసలు. ఒక ఫీట్ హైట్తో 2 గేట్లు ఎత్తే నీళ్ళు వెళ్ళిపోయినాయి గత నెలలనే, ఆగస్టు 20 తారీఖు. ఇప్పుడు అంత దారుణంగా ఎందుకు ఎత్తాలి? నంబర్ 1. రెండవది, ఒక జీవితంలో ఒక హైడ్రాన్ అనే దాన్ని నియమించే ముందు దాన్ని రిజిస్ట్రేషన్ కాతో, ఇరిగేషన్తో, హోమ్తో, మున్సిపల్తో అన్నీ చేయాలి. నువ్వు ఇల్లు కట్టినావు, ఈ ఇల్లు చెరువులో కట్టేసిందని చెప్పేసి నువ్వు కూలగొట్టేసినావు. మరి దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎవరిచ్చింది? గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలేదా? మున్సిపల్ పర్మిషన్ ఎవరిచ్చింది? గవర్నమెంట్ ఇవ్వలేదా? కరెంట్ బిల్ ఎవరిచ్చింది? గవర్నమెంట్ ఇవ్వలేదా? మరి ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కాదా? నువ్వు ఎట్లా కూలగొట్టినావు ఒక ఇల్లు? ఇలా ఆ కూలిపోయిన ఈ ఇల్లు మేము కూలగొట్టేసినాం కాబట్టి ఈఎంఐ చూసుకోవద్దంటే బ్యాంక్ కూడా తీసుకోకుంటుంటుందా? ముక్కు పిండి వసూలు చేస్తాడు, 40 సంతకాలు పెట్టి వసూలు చేస్తాడు. ఇది ఏ విధంగా నువ్వు ఒక హైడ్రా చేసేటప్పుడు పిచ్చిలేసి ఏనుగును వదిలినట్టు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్న పని. పెద్దోనికి ఒక న్యాయం ఉంటుంది, పేదోనికి ఒక న్యాయం ఉంటుంది. ఇక్కడ చట్టం 2 రకాలలో పనిచేస్తాం. కాబట్టి ఖచ్చితంగా నేను స్పందించాలనుకున్నాం, కొట్లాడాలనుకున్నాం. మా ఇంట్లో కూడా ఈ మార్గంలోనే ఉండమని నేను పర్సనల్గా అడుగుతున్నా. అవసరమా బక్క జడ్సన్కు? అవసరమా బక్క జడ్సన్కు? అవసరమా బ్రదర్? అవసరం. దీన్ని ఎవరన్నా తీసుకునేటోళ్ళు ఉంటే నేను అవసరం లేదు ఈ సబ్జెక్ట్. బ్రదర్ ఒక్కరే ఉన్నారా? కనబడతలేదు కదా బ్రదర్. ఇప్పుడు నాకు రియల్ కూడా, నాకు పలానా వాళ్ళు కొట్లాడితే ఎవరైనా ఉంటే నాకు ఒక స్టిక్ నాకు ఇవ్వాలని ఉన్నది. కానీ ఇటీవల నేను కొంతమందిని చూస్తున్నా. కొంతమంది ఎవరైతే తెల్లాలేసి మాట్లాడతారో, ఆయన దగ్గర ఒక ఆయన ఇవాళ పొలిటికల్ పార్టీ కూడా పెట్టిండు, పేరెందుకు కానీ, ఆయన దగ్గర 2000 కోట్లు ఉన్నాయి అని అన్నాడు. నా దగ్గర ఎక్కడ ఉన్నాయని అంటలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయని ఆయన కూడా చెప్పిండు. ఈరోజు ఆయన లైఫ్ స్టైల్, ఆయన భోగాలు చూస్తూ ఉంటే ఉన్నాయని అనిపిస్తుంది. ఈరోజు సంపాదన కోసం కాదు కదా బ్రదర్. సంపాదన నేను ఎంత తింటే అంత సంపాదించు, అంతకంటే ఎక్కువ నా పిల్లలు తింటా అంటే అంత కూడా నువ్వు సంపాదించు. కానీ నీ పిల్లలు అసమర్థులు అయితే, పనికి మానోళ్ళు అయితే, అప్పుడు నువ్వు వాళ్ళ కోసం సంపాదించి గనులు తరాల వాళ్ళకు నువ్వు పెట్టుకో, ఇంతకుముందు పెట్టుకున్నట్టుగా. ఇప్పుడు వాళ్ళ గతి ఏమైపోయింది? నాకు ఎంత ఉండాలని అంత ఉంది బ్రదర్. నాకు 52 ఇయర్స్. నేను ఖచ్చితంగా జనంతో నిలబడాలనుకున్నా, జనం కోసం కొట్లాడదాం అనుకుంటున్నా. నేను ఎందుకంటే వేకెన్సీ ఉంది కాబట్టి నేను అలా కూర్చున్నా బ్రదర్. ఆ ఉద్యమ కుర్చీ ఖాళీగా ఉంది కాబట్టి నేను కూర్చున్నా. అలా నన్ను కూర్చుంటే నేను కూర్చున్నట్టు కాదు, ఎవరైనా పరిగెడితే కాదు, ఎవరైనా యుద్ధం చేసేటోని కాదు. ఈరోజు ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిన అవసరం నాకున్నది. ఈరోజు నాకు వచ్చే డేటా కానీ, పంపే వీడియోలు కానీ, ఏవైనా కానీ వాళ్ళు మనం నమ్మే పంపుతూ ఉన్నారు. నేను గతంలో కొంతమందితో పనిచేసిన. ఈరోజు వాళ్ళు కూడా మీరన్న లైన్లో ఇన్ని రోజులు కొట్లాడినా, 10 ఏళ్ళు కొట్లాడినా, ఇక నా దారి నేను చూసుకుంటారు. కానీ బ్రదర్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎప్పుడైతే నువ్వు సిద్ధాంతం కలిపి పక్క జరుగుతావో, ఇవాళ వాళ్ళు అర్ధ పాతాళానికి వెళ్ళిపోయారు. అంటే క్యారెక్టర్ అనే డబ్బులు వచ్చినాయి, నేను కాదంటలేను, కానీ డబ్బుతో నువ్వు అన్నీ ఉండలేవు కదా. బట్ నేను పర్సనల్గా పీపుల్ని ఒక వారం కింద జస్ట్ నార్మల్గా కాల్ చేసిన, మాట్లాడుతున్నా. అన్న బిజీ ఊరా ఏడూరు అని అంటే, చిన్నదో ఇల్లుది లోన్ కోసం తిరుగుతున్నా నేను అని అన్నారు. అంటే బక్క జడ్సన్ ఆ పరిస్థితిలో ఉన్నాడు. మరి లోన్ కోసం ఇప్పుడు కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు. ఇవాళ కూడా నా లోన్ రాలే, ఇప్పుడు కూడా లోన్ కోసం దానికోసం పోతున్నా రోజు. వై అంటే బ్రదర్, ఇప్పుడు నాకు ఇల్లు ఉన్నదానికి చిన్నగా ఉంది, పక్క ఇల్లు అమ్ముతున్నారు, కొనే ప్రయత్నం చేస్తున్నా. అంటే ఒక 25 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు లోన్ కోసం తిరిగే స్థాయిలో ఉన్నాడా ఇంకా బక్క జడ్సన్ అని? ఉన్నా బ్రదర్. ఐసిఐసిఐ బ్యాంక్, అది కూడా నంబర్ ఇస్తా. బ్యాంక్ వెళ్ళి ఉన్నా, ట్రై చేస్తున్నా. బాగా అనిపించదా? నీకు ఎందుకు హ్యాపీగానే ఉంటాయి కదా బ్రదర్. మిడిల్ క్లాస్ లైఫ్, తోపు లైఫ్.
హ్యాపీగా ఉంటా. నిన్న నాకు ఒక పెద్ద మనిషి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాక నేను బైక్ మీద వచ్చిన. అది చూడలేక అన్నయ్య నిన్ననే ఒక కారు ఇచ్చిన ఇక్కడ చెట్టోండి కదా అన్నారు. ఆయన ఎంతో ఫీల్ నేను ఫీల్ కాలేదు, నేను ఇక్కడనే హ్యాపీగా ఉంటానన్న. ఆ చెత్త పడితే దుమ్ము పడితే పడని ఈరోజు కోట్ల మంది మీద పడుతుంది, నా మీద పడితే ఏమవుతుంది, హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నీ ఆఫీస్ కూడా నేను బైక్ మీదనే వచ్చిన కాబట్టి కంఫర్టబుల్గా ఉన్నా, హ్యాపీగా ఉన్నాం బ్రదర్. అలా బ్రదర్ ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని సొమ్ము అక్రమంగా గుంజుకొని నేను ఇది చేస్తే నేను దాని విషయంలో బాగుపడాలి, సిగ్గుపడాలి. నాకు అంత సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? నన్ను చూసి మా భార్య ఇప్పుడు అట్లీస్ట్ అంటే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో కొంచెం లగ్జరీస్ అయితే వెతుక్కుంటారు ప్రతి ఒక్కరు. మీడియాలో ఉన్న వాళ్ళు కావచ్చు, పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ లెక్క పోరాటం చేసిన వాళ్ళు కూడా కావచ్చు. నేను కాదను, మినిమం ఒక కారు, ఓ ఇల్లు, నికరంగా కొన్ని ఆస్తులు, నికరంగా ఇంత నెలకు ఇంత రాబడి, కుటుంబ పాలన పోషణ కదా. దేంట్లో కూడా ఒక్క జడ్సన్ అన్ఫిట్గానే ఉన్నాడు, ఫిట్గా లేడని నేను అంట. అవునా కాదా? 2000 బ్రదర్. అయితే నేను ఇవి సంపాదించుకుంటే అంత ప్రతిసారి జమ చేసుకుంటున్నా ఎవరికో ఏదో ఒక అవసరంతో. అంటే ఇక బ్రదర్ రీసెంట్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఫోన్లోనే ఉంది. కనీసం మెడిసిన్స్కు లేకుంటే క్యాన్సర్ అటువంటి సిమ్టమ్స్ వచ్చినాయి. మెడిసిన్స్ నేను ఇప్పియకుంటే ఒక ఆయనకైతే బీపీ గోళీలు కూడా లేవని చెప్పి పంపించి, నేను ఇవ్వకుంటే పుసుకున్న క్యాండిడేట్కి ఏమైనా అయితే నేను లైఫ్ లాంగ్ ఇక నేను పండుకోలేను. అసలు కొన్ని వస్తాయి కాబట్టి నేను ఏం చేస్తాను, లగ్జరీస్ కట్ చేసుకుంటా. అవసరాలు కాదు, లగ్జరీ అన్నారు కదా, కార్లో పోవాలి, కార్ కట్ చేసుకుంటా, బైక్ మీద పోతా. నాతోటి ప్రయాణికునికి, నా సహచరుడు ఎవరన్నా, నా మిత్రుడు ఉపయోగపడితే 101% నేను షేర్ చేసుకుంటా. నాకున్న దాంట్లో షేర్. అదే బ్రదర్ ఇవాళ సొసైటీకి, సమాజానికి చెప్తున్నాం, గుంజుకొని తినే అవసరం లేదు. వాళ్ళ బతకనిస్తే చాలు. కాబట్టి అది సిద్ధాంతం. ఇంకెన్ని రోజులు బ్రదర్? ఇంకేముండదు, చచ్చిపోతాం కదా. నెక్స్ట్ చచ్చిపోతాం కదా బ్రదర్. బ్రదర్ అత్యంత భయంకరం అంటే, నేను కొంతమంది తెలియాలని కూడా, రీసెంట్గా ఒక ఫ్రెండ్ కేరళలో ఉంటాడు, నేను బెంగళూరుకి వెళ్ళి ఆ మిత్రుడిని కలిసి ఉండి, వాళ్ళ ఫాదర్ ఆయన నన్ను కలిసినప్పుడు చెప్తున్నాను, మా నాయన చనిపోయాడు, ఆ సావు పెట్టే దొరకని పైసలు లేవని చెప్పి బాధపడ్డాడు. బ్రదర్ నేను అక్కడికైతే లేను కదా బ్రదర్. నాతోటి కాంగ్రెస్ నాయకుడే, నాతో కార్యకర్తనే. ఈరోజు ఆ పరిస్థితిలో నేను లేను కదా. ఆ పరిస్థితుల్లో ఈరోజు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పరిస్థితిలో. బట్ ఇదే బక్క జడ్సన్ తోటి తిరిగిన వాళ్ళు, ఇదే బక్క జడ్సన్ కంటే తర్వాత వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పట్ల వేల వందల లక్షల కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. అది కూడా చూడాలి కదా మీరు. అవు బ్రదర్, నేను వాళ్ళతో పోల్చుకున్నాను కదా బ్రదర్. నాకన్నా తక్కువ ఉన్నంత బ్రదర్. నా కాళ్ళు ఇప్పుడు నేను 2 స్టిక్స్తో నేను నడుస్తా. నేను ఇట్లా నడుస్తున్నా, నేను బాధపడి, నేను నాదికు నేను చూడ. అసలు ఇవి కూడా లేకుండా భూమికి పాకెట్ నేను చూసి బతుకుతా. ఇవి కూడా లేకుండా భూమి మీద పాకెట్ వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు పాకుడు కూడా రాకుండా మంచం మీదనే కూర్చున్న పరిస్థితి ఏంది? వాళ్ళకన్నా నయమే కదా. నేను వాళ్ళని చూస్తా, వీళ్ళని నేను ఎందుకు చూస్తా బ్రదర్? దీనికైతే నాకైతే నిజంగా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది, సీరియస్గా, రియల్. నేను వాళ్ళని చూసి 101% నాతో ఉన్న మిత్రులు కూడా నేను అదే చెప్తా. వాళ్ళ ఆరోగ్యం వ్యక్తిగతంగా ఎప్పుడు బాగా లేకుండా, నువ్వు మంచిగా ఉన్నావు కదా, ఇట్లనే ఉండని చెప్తా. ఇట్లనే ఉన్న కాడికి ఎట్టున్నావు అట్లా ఉండని చెప్తా. బ్రదర్ లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి షేర్ చేసుకోవాలి. పక్కన ఉన్నవాడు కూడా మంచిగా ఉండాలని కోరుకోవాలి. ఆయన ఏర్పుతో నేను పండుగ చేసుకుంటే, ఆయన ఇంట్లో ఇక కనీసం దీపం లేకుండా నా ఇంట్లో పటాకీలు బాంబులు కాల్చుకుంటుంటే దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది మనిషి. నా సిద్ధాంతం నేను అందరూ ఉండాలని కోరుకోను. నేను మాత్రం అట్లనే ఉంటా. నాకు 100 కోట్లు ఇవ్వడానికి ఇచ్చిన నేను 101% ఉంచుకోను. నేను అన్నీ పంచుతా. నా కోరిక కూడా పంచాలనే, ఇవ్వాలనే ఉంటుంది నాకు ఎప్పుడు. కానీ అది సీక్రెట్. ఇది అసలైన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అంటే అంతేనా? అంతే. అదే బ్రదర్. ఆ సిద్ధాంతం ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏఐసిసి కూడా పాటిస్తలేదు. అంతే కదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోల్పోయింది. ఇప్పుడు సిద్ధాంతం ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఎవరన్నా? చాలా తక్కువ ఉన్నారు. కార్యకర్తలు ఎక్కువ ఉన్నారు. నీ గాంధీ భవన్లో పోతే నేను చూపెడతా.
గాంధీ భవన్కి పోతే నేను ఆ సిద్ధాంతం ఉన్న వ్యక్తులను నేను చూపెడతాను. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ. అంటే వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు అంతే. అంతే, వాళ్ళ పరిస్థితి నాకంటే అధ్వానంగానే ఉన్నది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి. అంటే సిద్ధాంతాలు నమ్ముకొని లేకపోతే ఒక స్టామినా తోటి లేకపోతే ఒక కమిట్మెంట్ తోటి వర్క్ చేసేటోళ్ళకు గుర్తింపు కానీ వాల్యూ కానీ ఈ సమాజం ఇయ్యదా? ఉండదు బ్రదర్, వాళ్ళు ఇయ్యరు, పార్టీ ఇయ్యది, వాళ్ళు ఇయ్యదు. ఎప్పుడు ఎవరైనా అబద్ధాన్ని నమ్ముతారు, నిజాన్ని నమ్మరు. కొన్ని నిజాలు నేను నీకు చెప్పిన కొన్ని నమ్మవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని ఓడగొట్టాలని చూస్తే అది ఎట్లా సాధ్యం అన్నట్టు, సాధ్యం, చంపేస్తారు కూడా. కాబట్టి ఇలా స్వార్థంతో నిండింది కాబట్టి వాళ్ళు ఏమన్నా చేస్తారు. ఏదేమైనప్పటికీ బ్రదర్, ఒకటి సిద్ధాంతము అంటే నేను పెరిగిన పరిసర ప్రాంతంలో ఏందో తెలియదు. బికాజ్ ఆఫ్ కాజీపేట, అక్కడ కాజీపేట జంక్షను, దేశం మొత్తం వచ్చి ఆడ ఉంటారు జంక్షన్ కాబట్టి ఆడ పని చేసుకునేది. వాళ్ళతో నక్సలైట్లు, వాళ్ళ భావాలు, అవన్నీ మన సిద్ధాంతాలు, పుస్తకాలు, అవన్నీ ప్రభావం కావచ్చు. నాకు ఇట్లా ఉండాలని అనిపించింది. నేను అందరిని ఉండాలని చెప్పా, నువ్వు నా లెక్క ఉండమని నేను అస్సలు చెప్పా, నా లెక్క ఉండాలని అస్సలు చెప్పా. ఇటీవల ఒక మిత్రుడు ఉప్పల్ల ఒక మున్సిపల్ పర్మిషన్ కోసం ఏదో ప్రయత్నం చేసుకుంటే అక్కడ ఉన్న ఒక అధికారితోని పర్మిషన్ సార్ అది చెప్పిండు. ఆయన ఈయనకి మాట్లాడుకున్నాడు. ఓకే. అయితే అది ఏదో రూల్స్కు వ్యతిరేకంగా అంట, సమ్ డివియేషన్. ఈయన ఏదో డబ్బులు ఎక్కియనికి ఆయన ఒప్పుకొని మొత్తానికి ఇద్దరి మధ్యలో పని అయింది. అక్కడి వరకు హ్యాపీయే. ఈ వ్యక్తి ఎవరైతే నా మిత్రుడు ఉండేనో, ఈ మిత్రుడు నాతో ఉంటానని చెప్పి అక్కడ ఉన్న థర్డ్ పర్సన్ ఎవరో చెప్పిండట, గ్రేట్గా మనోడు తెలుసు. అమ్మ ఆయనతో ఉంటే ఇక నేను చేయను నా పని మొత్తం వరకు నేను రోడ్డు మీదకి వచ్చేస్తా అని ఆ అధికారి చేయలే మనం పనిగా. నేను డివైడ్ ఈయన వచ్చి నన్ను తిట్టుకుని మొదలు పెట్టిండు. నేను చెప్పమని చెప్పిన నా పేరు. అంటే బ్రదర్ అదే ఒకటి, ఈయన రూల్ ప్రకారం పనిచేస్తారు, రూల్ లేకపోతారు అనేది వచ్చింది. చేయలేన పనిగా ఈయనది అయిపోయింది. ఉత్తగాన్నా కూడా చేసినా కూడా తీస్తారు మీరు. నేను తీస్తానులే, నాకు తెలియదు. అట్లా ఫీల్ అయిపోయింది. అసలు ఆయన చేసుకునేది కూడా నాకు తెలియదు. ఆయన పలానా పని మీద పోతున్నాను కూడా తెలియదు. ఆయన కట్టుకుంటున్నాను కూడా నాకు తెలియదు. నాకు ఈ సబ్జెక్ట్ నేను ఎప్పుడు చెప్పలే. ఆ పక్కన ఉన్న ఆయన ఉత్సాహంతో, ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, ఉత్సాహంతోనే ఆయన చెప్పిండంట అధికారి. చెప్పంగానే అయిపోయిందంట. నాకు సంబంధం లేని విషయంలో వచ్చిందని తిట్టి నేను చెప్పమని చెప్పలే, ఆయనే చెప్పమని చెప్పలే. సరే ఇంకోసారి నాతో కనబడకు బ్రదర్ అంటే ఈ గిది బక్క జడిసాడంటే గిది అని అంటారు, అంతేనా? అంతే కదా బ్రదర్, ఇక అంతే. అదంటే అట్లా ఫ్రేమ్ అయిపోయింది, అట్లా ఫ్రేమ్ అయిపోయింది. మారదా ఇది? మారదా బ్రదర్? నేను మారి నేను ఏం చేయాలి చెప్పు, మారి నేను ఏం చేయాలి అంటే భవిష్యత్తులో లేకపోతే రానున్న రోజుల్లో? బ్రదర్ మనిషికి నమ్మకం వెళ్ళిపోతుంది క్రాంతి బ్రదర్. ఒక్కడన్నా ఒకడు ఉండాలి. ఒకడు ఉండగా నన్ను ఇట్లా ఉండని నేను చేసేది ఏం లేదు. నువ్వు నాకు బుల్లెట్ కొనిస్తావు, నేను బుల్లెట్ నడపలేను. కారు కొనిస్తావు, నేను నడపలేను. ప్రతిదీ ఇంకో మనిషిపై నేను ఆధారపడాలి. ఇంకొకరు నడిపితే నేను కూర్చోవాలి. నాకు అవసరం ఏమున్నది? నీకు ఎందుకు ఒక అరే పలానోడన్న సిద్ధాంతం ఉన్నాడు, ఈయన 101% అమ్ముడు పోడు అని చెప్పి నాకు ఒక పేపర్ తెచ్చిస్తాడు. ఆ నమ్మకం నేను చంపేద్దు. చలో ఓకే. అంటే నాకు బెస్ట్ మంచిగా నచ్చే సినిమా ఒకటి ఉంటుంది, జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ రాజీవ్ కనకాలను కాపాడడం కోసం వాళ్ళ ఇంటికి పోతాడు. అలా భార్య చెప్తాడు, అమ్మ బయట వస్తుంటే నేను మొక్క చూసిన, ఇది చాలా అరుదైన రకం మొక్క, దాన్ని అట్లే ఉండని కాపాడుకోర్రి, ఈయన కూడా అరుదైన రకం, ఈయన కూడా కాపాడుకోరు అంటారు. ఆ రకం మళ్ళా మిమ్మల్ని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు. అంటే బ్రదర్ ఉండాలి రియల్గా. ఒక ఎగ్జాంపుల్, నేను నా కొడుకు కూడా ఎగ్జాంపుల్ కాలేకపోవచ్చు. నా కొడుకు కూడా నేను చేతగానం లెక్కనే ఉండొచ్చు. నేను మనసిప్పి చెప్తాను. వేరే వాళ్ళకి, నా మిత్రులు కూడా అట్లా ఉండొచ్చు. నేను రోజులు నేను నమ్ముకొని తిరుగుతున్నా, మాకేమైతే నేను వాళ్ళు కూడా ఉండొచ్చు. అందుకే నేను ఏ ప్రోగ్రామ్ కూడా ఎక్కడైనా చూడ ఒక్కడనే కనబడతాను. ఎవరిని పిలుచుకోను, రమ్మన జన సమీకరణ చేయ. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఆశపడితే నేను చేయలేదనుకో వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి నేను ఎవరికి జవాబుదారీగా ఉండద్దు. నాతోటి ఏమవుతుందో నేను అది చేస్తా. నేనేమన్నా ఏది ఉంటే నేను చేస్తా అనంట. కానీ నేను సొసైటీకి ఎంతో చేసిపోవాలన్న దాంట్లో ఉన్నారు. 101%. రైట్. ఓకే, ఈ అంశాలను కాసేపు పక్కన పెట్టి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల మీద మనం మాట్లాడదాము. మెయిన్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రేవంత్ రెడ్డి పాలన, 10 ఏళ్ళు కేసీఆర్ పాలన, ఈ అంశాల మీద మాట్లాడదాం. చలో స్టార్ట్ చేద్దామన్నా. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? అనైతికం, అరాచకం, అసాంఘికం, ఇవన్నీ కలబోసి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఏ స్థితి గురించి మనం మాట్లాడుకున్నామో కొనసాగుతూ ఉంది.
అదే కొనసాగుతుంది, ఏం లేదు. రేవంత్ రెడ్డి హయాంలో మీరు చెప్పేది ఇదంతా కూడా రేవంత్ రెడ్డి హయాంలో ఇవన్నీ అరాచకాలు, ఇంకేమన్నారు, అసాంఘికం, ఇంకా ఇక చెప్పినా కదా ఇక మొత్తం అప్రజాస్వామికం ఇవి నడుస్తున్నాయని అంతే. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ ఓటేయమని చెప్పినటువంటి తిరిగినటువంటి వ్యక్తులలో మీరొకరు. కానీ మీరే ఆ మాట అనడము ఇంతవరకు కరెక్ట్. బ్రదర్, నేను నవంబర్ 30, 2023కి ఎన్నికలు అయిపోయినాయి. కౌంటింగ్ 3వ తారీఖు, కానీ 1వ తారీఖునే ప్రెస్ మీట్ పెట్టిన. అంటే ఎలక్షన్ అయినాక తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిన. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కానీ రేవంత్ రెడ్డి అనేటోడు సీఎం చేస్తారు కావచ్చు, చెయ్యొద్దు, చేస్తే ఇప్పుడు నేను చెప్పిన అన్నీ జరగబోతున్నాయని కూడా చెప్పిన. బిఫోర్ కౌంటింగ్ అయినాక కాదు, నా సస్పెండ్ అయినాక చేసినాక కాదు. అది కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎలక్షన్ 30 తారీఖు వరకు అందరికీ ఓటేయమని జరిగిన. యాక్చువల్గా 85 సీట్లు గెలవాలి. 85 సీట్లు కింద గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు అని. అలా కొంతమంది జగ్గారెడ్డి లాంటి వారిని, టి జీవన్ రెడ్డి లాంటి వారిని, కొంతమంది టికెట్లు రాకుంటే ఎలిమినేట్ చేసుడు, కొంతమంది తెచ్చుకున్న వాళ్ళని ఒడగొట్టుడు, ఇవన్నీ కథలన్నీ చేసి కరెక్ట్గా మ్యాజిక్ ఫిగర్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు వచ్చేటట్టుగా చూసుకొని జాగ్రత్త పడి ఆయన ముఖ్యమంత్రికి లాబింగ్ చేసుకొని అయినటువంటి వ్యక్తి. కానీ ఈయన చేస్తే ఇవన్నీ జరుగుతాయి, మునుపటి కంటే ఇంకా నష్టం జరగబోతుంది అని ప్రెస్ మీట్ పెట్టి ఈయన బట్టలన్నీ ఊడదీసి నిలబెట్టిన. ఈరోజు నేను చాలా గర్వంగా ఉన్నా. నేను ఆ రోజు ఏం చెప్పినో 3వ తారీఖు తర్వాత 5వ తారీఖు ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. డిసెంబర్ 5వ తారీఖు 2023 రోజున రాత్రి 8 గంటలకు చేసారు. అప్పుడు పిక్చర్ అర్థమైపోయింది, ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కథం డ్యామేజ్ చేసుకుంటూ పోతే జనాన్ని మొత్తం నిలబెట్టి అమ్ముతాడు అని అదే జరుగుతుంది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఉచిత బస్సు విషయంలో కావచ్చు, మహిళలకు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ఇంటింటికి కూడా 200 యూనిట్ కరెంట్ కావచ్చు, ఇటువంటివి చేసుకుంటూ పోతుంది. అయినా కూడా తెలంగాణలో అసాంఘికం ఉన్నది, తెలంగాణలో అరాచకం ఉన్నది అనడం ఎంతవరకు కరెక్ట్? పథకాల గురించి పక్కన పెడతాం, పథకాల గురించి మాట్లాడితే ఒక చర్చనే. ఇక ఏర్పడ్డ తెలంగాణ మార్పు కోసం ఒక్క నిమిషం, పథకాలు చూసే కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసింది. పథకాలు చూసి 2000% ఓటేయాలి. కేసీఆర్ పథకాలు ఇంతకన్నా మంచి పథకాలు ఉండే అమలు అవుతుండే, వాళ్ళు హ్యాపీగానే ఉండే. మార్పు కోసం వేసిండ్రు, మార్పు కోసం వేసిండ్రు. కేసీఆర్ కాదు, కొత్త పాలన కావాలని, కొత్త పాలన కోసం వేసిండ్రు. కేసీఆర్ మీద కోపం కూడా లేదు. ఎందుకు చెప్పాను బ్రదర్, ఈ ఎన్నికంటే ముందు నేను నీకే అనేక మార్లు చెప్పినా, వేరే ఛానల్ కూడా చెప్పినా, పెద్ద నాయకులకు చెప్పిన, నెక్స్ట్ అధికారం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని నన్ను చూసి నవ్విండ్రు కూడా. కొంతమంది తిట్టుకుంటేస్తారు, కొంతమంది మెచ్చుకుంటేస్తారు, రకరకాలైన ఓటేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అప్పటికి పథకాలు రాలే. ఇంకా పథకాలు ఎందుకు తెచ్చుకుని అది కూడా మనం మాట్లాడదాము, 2 నిమిషాలు చెప్తా. నేను ఎందుకు చెప్పానా, నీకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నువ్వు నన్ను అడిగిన ఒక ప్రశ్న, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఏనాడు కూడా సిఎల్పి బట్టి విక్రమార్క 12 మంది ఎమ్మెల్యేలు పోతే ఒక్క ఎమ్మెల్యేని కూడా ఆపడంలో విఫలమైపోయాడు. ఆపోజిషన్ పోయినా పర్వాలేదు కానీ కామ్గా కూర్చున్నాడు. దళిత బంధు అప్పుడు ఇది నా దళితుల కోసం నేను 10 మెట్లు దిగుతా అని ముఖ్యమంత్రి దగ్గర పోయి అన్నం కూడా తినొచ్చాడు. పూర్తిగా కోవట్లెక్క పనిచేసిండు సిఎల్పి అనేటోడు. కేటీఆర్ మన రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ప్రతి ప్రాజెక్టులో మేఘాతో సోపత్ చేసిండు. ఇవాటి కూడా కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చుకుండు. వీళ్ళు ఎప్పుడు కూడా ఫైట్ చేయలే. మేము మరి ప్రభుత్వం వచ్చేటట్టుగా ఉన్నది. ఎందుకు వచ్చిందంటే బ్రదర్, నీ అసొంటోడు నా అసొంటోడు కొంతమంది యాక్టివిటీస్లు జనంలో కొట్లాడింది కాబట్టి వచ్చింది. ఇక అంతకు మించి ఈ మెయిన్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా స్ట్రీమ్ కానీ వీళ్ళు కానీ పేపర్లు కానీ ఎవరు చేసింది ఏం లేదు. మౌత్ టు మౌత్తోని ఇదయింది. మరి మేము చేసినట్టు రావాలే కదా. లాస్ట్ 3 నెలల ముందు ఊపు వచ్చింది. ఇక పథకాలు రాసుకుంది ఖైదాలు. ఏమేమి పథకాలు రాద్దాం, ఇవి నోటికి ఏదో వస్తే అది బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ అని మొత్తం ఆ దిక్కు చూసిన వాళ్ళు లేడు, ఆ దిక్కు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడున్న ఆపోజిషన్కు వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి 6 పథకాలు ఏమైనాయి అని వచ్చేది. వేసింది 6 పథకాల కోసం కాదు, వేసింది మార్పు కోసం. మరి ఆ మార్పు ఏమైనా వచ్చిందా అంటే ఏం రాలేదు, మార్పు వచ్చింది. ఈరోజు అప్పుడు కేసీఆర్కు మనం ఏమేమి పేర్లు పెట్టినాం పోయిండు. ఈరోజు భారతదేశంలో అత్యధిక క్రిమినల్ 89 క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మాకు ముఖ్యమంత్రిగా వచ్చిండు. అదొక మార్పు. రెండవ మార్పు ఏంటంటే ఈరోజు నిత్యం అప్పుడు వేరే తనఖా పెట్టి కుదబెట్టి తెచ్చేది, కానీ ఈసారి ప్రతి మంగళవారం ఆర్బీఐకి తెలంగాణ బాండ్లు కుదబెట్టి ప్రతి మంగళవారం రోజు 2000కి వెళ్ళి 6000 కోట్ల రూపాయలు మనము రుణం తెచ్చుకుంటున్నాం కుదబెట్టి. అది మార్పు. ఇంకోటి ఏంటంటే అప్పుడు
కాళేశ్వరం కట్టి లేదు నేను లక్ష కోట్లది కడతా, నేను మూసి ప్రక్షాళన చేస్తా అని, నేను 4th సిటీ కడతా, ఫ్యూచర్ సిటీ కడతా అని ఇదొక మార్పు. అంటే మార్పు కన్స్ట్రక్షన్స్ మీద కానీ, మార్పు మన ఆత్మగౌరవం కోసం కానీ, నేను పాలిస్తే అంటే నా పాలన అనేది జనం గుర్తుపెట్టుకోవాలనే కానీ, నా పాలన జనం ఏమనుకుంటున్నా అన్నది కానీ ఇవేవి లేవు ఈరోజు. అంటే మార్పు దిశగా అసలు పరిపాలన పోతలేదు, కనబడతలేదు అటు. ఓకే, అంటే మార్పు అంటే జస్ట్ పరిపాలన మార్పే జరిగింది కానీ ప్రజల జీవితాల్లో మార్పులు ఏమి వస్తలేవు అంటారు. ఇప్పుడు మీరు ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజాభవన్ అని పేరు పెట్టిండ్రు. ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రజాభవన్ నేను కూడా సంతోషపడ్డా. అరే ఇక ముఖ్యమంత్రిని జనాలు బయట కోదండరాము వీళ్ళందరూ కలిసి ఆ గేట్లు కంచె ఊడబీకిండ్రు, పటాకీలు కాల్చిండ్రు, సెక్రటరీ దగ్గర కేక్ కోసిండ్రు. ఇక జనం ఈజీగా పోతారు. ముఖ్యమంత్రి ఫస్ట్ డే వచ్చిండ్రు, పక్కన నవీన్ మిత్తల్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. మామూలు కామన్ మ్యాన్ కలిసిండ్రు, వినతి పత్రాలు తీసుకున్నాడు. ఇక ప్రజాపాలన వచ్చింది, ప్రజలను కలుస్తాను అనుకున్నాను. అంటే నా అంచనా తప్పైంది అనుకున్నా. 1వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి నేను ముఖ్యమంత్రి చేస్తే జనాన్ని కలుస్తుంది కదా ఓకే అనుకున్నా. ఆ ఒక్కరోజే కలిసిండు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుని స్టార్ట్ చేసిండు. ఇవాళ చెప్రాసీలు తీసుకుంటాను. ప్రజాభవన్కు ప్రజలకు, ముఖ్యమంత్రికి, ప్రజానాయకునికి ఈరోజు హ్యూమన్ టచ్ లేదు. వాళ్ళకి ఇద్దరు కూడా ఏదో కలుపుకోలుతనం లేదు. అసలు ప్రజలకి అందుబాటులో లేని ముఖ్యమంత్రి. ఇంకోటి, ఎప్పుడైనా రాజ సన్నిధిలో ఉండాలి, రాజాసనం మీద కూర్చోవాలి, రాజసింహాసనం పైన కూర్చోవాలి. కానీ నువ్వు ప్రైవేట్ బంగ్లాలు ఎట్లా కూర్చో? ప్రజల మనిషి. నాకు కారు కావాలి, నీకు నా డీజిల్ కావాలి, నా గన్మెన్లు కావాలి, నా ప్రోటోకాల్ కావాలి, నా ఆఫీసులన్నీ వాడుకుంటావు, కమాండ్ కంట్రోల్ రూమ్లో 6వ ఫ్లోర్లో పెట్టుకుంటావు, అక్కడికి వెళ్ళి దందాలు నడిపిస్తావు, నీకు అన్నీ కావాలి. దందాలు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దందాలే కదా, నీకు అది కూడా చూపెడతా. ఫ్యూచర్ సిటీ దందా చూపిస్తాను. అరే డెవలప్ చేసుకుంటూ పోతే దాన్ని దందా అనడు, లేకపోతే ఇంకోటి అనడు, ఎట్లా కరెక్ట్ అయితే చెప్పండి. ఓకే బ్రదర్, నేను ఫ్యూచర్ సిటీ దాదాపు 1933 ఎకరాలు, 19,033 ఎకరాలు గతంలో ఫార్మాసిటీ కోసము ఇది చేసింది. మరి అక్కడ నీవు ఇది చేస్తున్నప్పుడు మరి ఎవరు రావాలి, ఎటువంటి వాళ్ళు రావాలి, ఎటువంటి వాళ్ళు వస్తారని నువ్వు కోరుకుంటావు. ఏదో పెద్ద నాయకులు వస్తుండ్రని మనం అనుకుంటాం. కానీ ఎవరు వచ్చింది అక్కడికి? ఫహీం ఖురేషి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరు చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు. వాళ్ళని చూపించినావు. ఇగో నిన్న చూపించిన, ఇగో ఇది 4th సిటీ, ఫహీం ఖురేషి, కిచ్చిన లక్ష్మారెడ్డి, వర్టెక్స్ మొన్న పేరు వచ్చింది, నడిపిస్తారు. ఇక వీళ్ళు ఇది 4th ఎస్టేట్ భూమి పూజ. నీకు ఒక పెద్ద కంపెనీ, సరే తెలంగాణ కంపెనీలో వేసుకుందాం. మయంసోర్ కనబడ్డారా నీకు? ఇంకెవరన్నా కనబడ్డారా? అక్కడ ఏం డెవలప్మెంట్ చేయబోతుండ్రు? ఒకటి, నీకు ఆల్రెడీ హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి, నంబర్ 1. రెండవది, 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి, 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. రెండవది, కాంక్రీట్ హబ్ అయిపోయింది. దాదాపు ఆల్రెడీ ఒక 1,00,000 చెట్లు కొట్టేసినాం. ఇవాళ మనము హైదరాబాద్లో చలికాలంలో కూడా, మాన్సూన్లో కూడా పగలు పూట ఏసీ లేని కూర్చోలేని పరిస్థితులలో ఉన్నాం. ఏసీ లేకుండా, ఎందుకంటే పోతుంది. దానికి కారణం ఎకాలజీ ప్రాబ్లం. ఈరోజు మనకు 3 అటవీ ప్రాంతాలు ఉన్నాయి, రిజర్వ్ ఫారెస్ట్ 4th సిటీ కాడ. ఆ 3 కూడా దాదాపు 1,00,000 చెట్లు ఉన్నాయి, వన్యప్రాణులు ఉన్నాయి. ఇప్పుడు ఆ 1,00,000 చెట్లు కొట్టేసి ఇక్కడనే మనం ఫిల్ కాలే, ఇంకా ఇక్కడనే హైదరాబాద్లో ఫిల్ కాలే. నువ్వు అక్కడికి పోయి దేనికోసం చేస్తున్నావు? ఫార్మాసిటీకి వెళ్ళి మన కంపెనీ భూములు గిరిజనులకు వెళ్ళి, హరిజనులకు వెళ్ళి తీసుకున్నాం ఎక్కువ, SC ST BC మైనార్టీలు. అఫ్కోర్స్ దాని మీద పార్టీలు ఉన్నాయి, వాడు మాట్లాడాలనుకో, వాటి మీద తీసుకున్నాం. వాటి మీద కంపెనీ పెట్టకుంటే 5 సంవత్సరాల్లో పెట్టకుంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయాలి. నువ్వు వాళ్ళ భూమి తీసుకుంది ఫార్మాసిటీ కోసం. సరే మా పిల్లల నౌకలు వస్తే వాళ్ళు ఇచ్చిండ్రు, కోర్టు కేసులు నడుస్తుంది. రానప్పుడు నువ్వు వాపస్ ఇవ్వాలి. కానీ లేదు నేను ఫార్మాసిటీ కట్టా, నేను 4th సిటీ కట్టుకుంటా, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటా, దానికోసం కాదు కదా ఇచ్చింది. అదొక అన్యాయం. ఈరోజు అవసరం లేదు. ప్లస్ మరోసారి పర్యావరణం అనేది ఈరోజు రింగ్ రోడ్డు దాకా పోతే రేపు అదనంగా 50 కిలోమీటర్లకు అదనంగా పోతుంది. ఇంకోటి ఏం తెలుసా? బుల్లెట్ ట్రైన్ అంట. బుల్లెట్ ట్రైన్ ఇంకా ఇండియాకే రాలే. అమరావతి టు 4th సిటీ బుల్లెట్ ట్రైను. ఇదంతా ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి. సరే రియల్ ఎస్టేట్ సక్సెస్ అయితే ఉందా అని అంటే ఇది కూడా చెప్తా.
మొన్న హెచ్ఎండిఏ వారం రోజుల కింద 96 ప్లాట్లకు ఆక్షన్ వేసింది. 96 ప్లాట్స్కు ఆక్షన్ వేస్తే అందులో 3 ప్లాట్లు అమ్ముడుపోయింది. 3 ప్లాట్లు మూడే 93 ప్లాట్లు అమ్ముడు పోలే, కొంటలేరు జనాలు, కొనలే. ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి మరి ఏం చూసి డెవలప్మెంట్ అని అందాం, దేన్ని చూసి జనం వస్తారు? ఓకేనా? నేనేమంటారా, మీరు దందా అని ఇందాక అన్నారు కదా, అక్కడ దందానే నడుస్తలేదు మరి అట్లా ఇప్పుడు మాట్లాడతా బదర్ దందానే కదా. ఇప్పుడు అక్కడ ఈ భూములు ఇక్కడ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఫయం కురేషికి దానికి ఏం సంబంధం? ఫయం కురేషి అనేటోడు ఎందుకున్నాడు? ఫయం కురేషి రేవంత్ రెడ్డి ఫ్రెండ్స్ కాబట్టి ఆయన అన్నాడు ఉన్నాడు అంతే కదా. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అబ్బా. నీకు ఒక బిల్ గేట్స్ అసలు వాడు ఉండాలి, లేకుంటే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ వాడు ఉండాలి, లేకుంటే నీకు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి. ఈరోజు నువ్వు డెవలప్మెంట్ నువ్వు చూపెడుతున్నావు. జిఎంఆర్ అని తీసేసిన బ్రదరు, జిఎంఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పెట్టిండు ఫౌండేషన్. మేము కూడా ఆయన ఎక్కువ ఇండస్ట్రీలో వచ్చినా పిలిచిండ్రు. ఎవరెవరితో ఉంటే అది నువ్వు ఇండస్ట్రీ కారిడార్ పెడతావా, నువ్వు ఏం పెడతావు, నువ్వు వాళ్ళని పిలవాలి. కానీ వీళ్ళను కిచ్చిన లక్ష్మారెడ్డి, ఆ మధ్యలో కిచ్చిన లక్ష్మారెడ్డి ఎవరు? బట్టికి అత్యంత సన్నిహితుడు. ఇంకోటి ఆ స్పీచ్ నేను డౌన్లోడ్ చేసిన, ఒకరికొకరు పొగుడుకుంటుర్రు. ప్రపంచం మొత్తం రావాలి, ప్రపంచం కానీ హైదరాబాద్ వాడు ఎవరు రావాలి? హైదరాబాద్ బిజినెస్ కనవాలి అక్కడ, హైదరాబాద్ ఉన్న వ్యాపారవేత్తలు ఎవరు కనవాలి అక్కడ? వీళ్ళు దాని మీద దందా బ్రదర్. ఎక్కడైతే వీళ్ళు ఉండకుండా నాకు కూడా అనుమానం రాకపో, వీళ్ళిద్దరు దిగింది కాబట్టి, వీళ్ళ దందాలు వీళ్ళ సెటిల్మెంట్ మేము చూసినాం కాబట్టి, రీసెంట్గా వర్టెక్స్లో కూడా ఆయన పేరు వచ్చింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడినా. ఈరోజు వాళ్ళిద్దరిని ఎప్పుడైతే మధ్యలో పెట్టినో దాన్ని ఎసెన్సే పోయినాయి. ఇద్దరిని ఒకరినొకరు పొగుడుకుంటుర్రు, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అని. ఈరోజు అక్కడ 4th సిటీ డెవలప్ చేసి అలా మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకొని వీళ్ళ భూములు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి ఇవ్వాలి ఇది. ఇంకోటి ఆ 4th సిటీ కాంట్రాక్టర్ ఎవరు? సీఎం రమేష్. దాని గురించి కేటీఆర్ ఏదో మాట్లాడితే ఆయన కేటీఆర్ నా ఇంటికి రాలేదు, ఏదో ఆయన అడిగింది ఒకటి ఈయన చెప్పింది ఒకటి. నీకు వర్క్ నువ్వు ఎట్లా తీసుకున్నావు అనేది. సీఎం రమేష్ ఎవరు? బీజేపీ ఎంపీ, చంద్రబాబు నాయుడుకు బీజేపీకి మధ్యన రేవంత్కు వీళ్ళందరికీ అనుసంధానకర్త, ఈయనకు అత్యంత సన్నిహితుడు. ఎవరికి? మా రేవంత్ రెడ్డికి. మొన్న కవిత బేలొచ్చుట్లో కూడా ఆయన కీలక పాత్ర. సీఎం రమేష్ కవితకు బెయిల్ రావడం విషయంలో సీఎం రమేష్ కీలక రోల్ అయినది. కాబట్టి ఈరోజు ఆలోచి మళ్ళీ వ్యాపారాలు చేసుకుంటూ పోతే అసలు నీ దేనికోసమో నాకు చెప్తలేవు కదా. అది 100% స్కామ్ కోసం, అంతకు మించి కోసమే అది. రైట్, ఆ విషయాన్ని పక్కన పెడితే హైదరాబాద్ సెంటర్కి వస్తే మనము ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా లేకపోతే బీఆర్ఎస్ బీజేపీలు గెలుస్తాయా? బ్రదర్, కొన్ని విషయాలు చెప్తే మీకు కూడా విచిత్రం అనిపించవచ్చు. నిజంగా ఇది 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 సాధ్యమా అని అనొచ్చు, మరి ఇంత పెద్ద అబండం వేస్తామని కూడా అనవచ్చు. కానీ నేను అన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇవ్వగలుగుతా. రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ఉన్నది. నేను చెప్పినా కదా, నేను ఫస్ట్ చెప్పిన, నేను అన్నిటికీ నేను లెక్కలు చెప్తా. ఓడిపోవాలని ఉంది. దానికి గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నా ఓన్ చేసుకోడు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆల్రెడీ ఈయనను ఎట్లా మారవాలి అని చెప్పేసి ఢిల్లీ వాళ్ళు తర్జన భడుతూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంతమంది కాసుకొని కూర్చున్నారు. నిజమా ఇదంతా? నేను లెక్క 2000%. యాక్చువల్గా నిన్న సాయంత్రము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటన ఉండే. నిన్న ఈవినింగ్ అభ్యర్థి ప్రకటన ఉండే. నిన్న లేదు బీజేపీ అభ్యర్థి ప్రకటన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆపిర్రు. ఢిల్లీకి ఎవరెవరి పేర్లు పోయినాయంటే 3 పేర్లు పోయినాయి. ఒకటి బిఎన్ రెడ్డి, ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి వచ్చిందంట. ఇంకోటి బొంతు రామ్మోహన్ అయితే మాజీ మేయర్ బీఆర్ఎస్కి వెళ్ళి ఆయన. ఇంకోటి నవీన్ కుమార్ యాదవ్ ఆయన పేరు. నేను అంజన్ కుమార్ది పంపలే, నేను అంజన్ కుమార్ది పోతుందేమో అనుకున్నా, పంపలే. నిన్న అజారుద్దీన్ కూడా పోయి ఢిల్లీ కూర్చుని మళ్ళీ నాకు టికెట్ కావాలని ఆయన దగ్గర. నిన్న ఈవినింగ్ ఈ రఘునందన్ రావు ఎంపీ ఎలక్షన్ కమిషన్ పోయి నవీన్ యాదవ్ మీద కంప్లైంట్ ఇచ్చిండు. నవీన్ యాదవ్ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరము ఈయనకేమున్నది? ఇగో భారత ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వ్యక్తులు, భారత రాజ్యాంగం చెప్పినటువంటి వాళ్ళ ఫేస్బుక్ పేజీలో వాళ్ళే పెట్టుకున్నారు. ఏమని? నేను అడుగుతున్నా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి. ఓకేనా? ఇదంతా సోది. అయితే ఈయన పోయి ఇచ్చిండు. ఆయన ఏదో ఎలక్షన్
నేను ఇదే ఎలక్షన్ కమిషన్లో ఈయన పోయి 15-20 కార్డులది ఇచ్చిండు. నేను 10 లక్షల కార్డులు పంచిండ్రు అని చెప్పి కార్డుల ఫోటోలు వీడియోలు పంచే అన్ని తీసుకుపోయి ఆధార్తో సాగిస్తేనే ఏం బీకలే. ఈయన ఎందుకు నేను అంటే నువ్వు బీజేపీ నీకు అక్కడ ఉండాలని ఉంది. నువ్వు నవీన్ యాదవ్ అభ్యర్థిగా ప్రకటించావు. నవీన్ యాదవ్ మీద నువ్వు ఎందుకు పోయి కంప్లైంట్ ఇచ్చినావు? అసలు హూ ఈజ్ రఘునందన్ రావు అనేది ఫస్ట్ ఒక నిమిషం చెప్తా. రఘునందన్ రావు మెదక్ పార్లమెంటు ఎంపీ. మెదక్ పార్లమెంటు ఎంపీగా రఘునందన్ రావు ఎట్లా గెలిచిండు? రేవంత్ రెడ్డి గెలిపించిండ్రు. రేవంత్ రెడ్డి ఎట్లా గెలిపించగలిగిండు? నువ్వు అడుగు బ్రదర్, నువ్వు మధ్యలో డౌట్ వస్తే. నీలం మధు ఎందుకు వీక్ క్యాండిడేట్ అంటే 2023 ఎన్నికల్లో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పటాన్చేరుకి వెళ్ళి పోటీ చేసుడే కాక ఆయన ఏం చెప్పిండంటే దామోదర్ రాయనరసింహను కొట్టాలి, మీరు కాటా శ్రీనివాసును ఓడగొట్టాలి, జగ్గారెడ్డిని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీని చిత్తు ఓడగొట్టాలని చెప్పి పిలిపించిండు. దాంతో జగ్గారెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, కాటా శ్రీను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు, రాజారెడ్డి నరసాపూర్ కూడా ఓడిపోయింది. ఈ 3 ఎంపీలు మెదక్ ఎంపీ ఎట్లన్నా అవన్నీ ఉంటాయి. ఈ 3 ఎంపీలకి ఈయన కాంగ్రెస్కు పట్టుకొని వచ్చి ఈయనకి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఈ 3 పనిచేస్తారా? ఇక చేయరు. దానికోసమే ఆయనకి ఇచ్చిండ్రు. రఘునందన్ రావు ఈయన మనిషి నంబర్ 1. రేవంత్ రెడ్డి మనిషి. ఇటీవల దుబ్బాకల 84 ఎకరాల భూమి దళిత భూమిలో ఎస్ఐన్ భూములు ఆయన పేరు మీద చేసుకోండి అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. వార్తలు కాదు, డాక్యుమెంట్లే బయట పెట్టారు బీఆర్ఎస్ వాళ్ళే. దాని డాక్యుమెంట్లు, దాని పేర్లు, దాని మీద ఇవాళ దాకా మాట్లాడలే, బయట పెట్టింది. ఈయన ఒక ఎంక్వైరీ కూడా దాని మీద వేయలే, ఒక్కటి కూడా ఆయన గురించి మాట్లాడలే. ప్రతిసారి రఘునందన్ రావు రేవంత్ను ఫేవర్ చేసుకుంటూనే పోయాడు. అంటే ఫస్ట్ షాట్ నవీన్ పైన ఇది. నిన్న 2 సంఘటనలు జరిగినాయి. ఇంకో సంఘటన కూడా చూపెడతా. ఇప్పుడు బీజేపీ వ్యక్తిగా నువ్వు పోయి ఇచ్చినావు కదా, నువ్వు ఈయన ఎందుకు లైమ్ లైట్లోకి తీసుకురావాలి, ఈయన ఎందుకు హైలైట్ చేయాలి, ఇంకా చేయనికి ఇంకా పెద్ద ప్రోగ్రామ్ ఉండే కదా, దీని మీదనే ఎందుకు ఇచ్చినావు అని చెప్పి అడిగితే, ఇగో నిన్న ఇది ఖబరస్థాన్ ముస్లింలై 125,000 ఓట్లు ఉన్నాయి జూబ్లీ హిల్స్లో. ఇది ఖబరస్థాన్. ఫహీం ఖురేషి చెప్పిన కదా, ప్రతి దగ్గర ఈ పటేల్ ఉంటాడు. ఇగో ఇక్కడ 2,500 గజాల జాగా ఇదే ఇచ్చేసిండ్రు. ఇది మిలిటరీ వాళ్ళు దిగింది అక్కడికే, మళ్ళా సాయంత్రం దిగింది మా జాగా, ఇది ఇయ్యనికి లేదని చెప్పి ఇచ్చిండ్రు. రఘునందన్ రావు దీని మీద కంప్లైంట్ ఇచ్చేదండి. ఎందుకంటే ఓట్ పోలరైజేషన్ కదా బీజేపీది. సాయిబులకు 4 లక్షల మైనార్టీ ఓట్ మన హిందువులు ఉన్న ఓట్ల కాడ మీరు కేవలం 1,25,000 దీనికోసము వాళ్ళకి ఇస్తారా? మీరు ఎట్లా ఇస్తారు? అది ఎలక్షన్ కోడ్ వచ్చింది అమలు, ఈరోజు ఎట్లా ఇచ్చిందని చెప్పిన పోయి గొడవ పెట్టి దాని మీద కంప్లైంట్ ఇవ్వాలి. దాని గురించి మాట్లాడలే. ఒకటి దీనిపైన మాత్రమే ఇచ్చొచ్చిండు, నవీన్ మీద మాత్రమే ఇచ్చొచ్చిండు. నవీన్ సీటు రేవంత్ రెడ్డి అక్కడ ఆపిచ్చిండు. నిన్న దినాన ఆపిచ్చిండు, నిన్న ఇయ్యాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 39% వచ్చింది పోయినసారి ఓటు. 4% ఓట్లతోని ఎంఐఎం సపోర్ట్తోని బీఆర్ఎస్ మాగంటి గోపినాథ్ 43% ఓట్లతో గెలిచిండు. అంటే 4% కాంగ్రెస్ కంటే ఎక్కువ వచ్చినాయి. ఎంత 1.25 ముస్లిం ఓట్స్, దాదాపు 70-75% వాళ్ళ పోలింగ్ ఉంటాయి. 101% అందరూ వచ్చేస్తారు వాళ్ళు. అది ఎంఐఎం సపోర్ట్. ఈసారి ఎంఐఎం సపోర్టు కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ అయింది కాబట్టి ఒక 51కి వెళ్ళి 52% ఓటింగ్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి ఇన్ని వ్యతిరేకత మధ్యలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే, ఆడ గెలుస్తే నేను దెబ్బతింటా. కాంగ్రెస్ పార్టీ చెయ్యిర కొడతా, కాలిర కొడతా, నేనే కట్టు కడతా, నేనే కుర్చీలో కూర్చోబెడతా, నేనే డాక్టర్ను. కాబట్టి అది గెలవాలని నాకు లేదు. ఇంకొకటి, బీజేపీ అభ్యర్థి నా అంచనా ప్రకారం ఇంకా బీజేపీ అభ్యర్థి ప్రకటించాలి కానీ బిఫోర్ చెప్తున్నావు, నువ్వు టైం కూడా చేసుకో. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 11:18 అవుతుంది టికెట్. లంకాల దీపక్ రెడ్డి అంటే ఆయనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. లంకాల దీపక్ రెడ్డి ఆయన టీడీపీ బ్యాచ్, వీళ్ళంతా టీడీపీ బ్యాచ్. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే రేపు బీజేపీకి ఊతం పోసే ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కాదు, 100% ఆయన గెలిపించే ప్రయత్నమే చేస్తారు. దానికోసం ఇవన్నీ పావులన్నీ కదులుతూ ఉన్నాయి. టీడీపీ సోపతి ఇది, కాంగ్రెస్ పార్టీని ఒడగట్టేది ఉంటుంది, ఆయన నా చేతుల్లోనే ఉంటాడు అని నేను చూపెట్టుకుంటా. ఈరోజు బీజేపీ ఎంపీ నా దగ్గర ఎట్లున్నదని ఏసీసీ కూడా తెలుసు, రాహుల్ గాంధీ కూడా తెలుసు ఈయన బీజేపీ మనిషి అని. నేను నీకు కొన్ని డౌన్లోడ్ చేసిన నేను రేవంత్ రెడ్డి గారిది. ఆయన కరరుగట్టిన ఆర్ఎస్ఎస్ అని ఈ దేశంలో యువకులను దేశభక్తులుగా
తయారు చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వచ్చింది. నమస్తే సదావత్సలే మాతృభూమి అని రోజు ఉదయం తెల్లవారుజామున సూర్యకిరణాలు వస్తున్నప్పుడు పాడుకొని దేశభక్తి గీతాలతోటి వాళ్ళల్లో ఒక దేశభక్తిని నింపి దేశం యొక్క ఆర్ఎస్ఎస్ గురించి అదేందా అంటే ఈయన సరే ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే ఈయన ఎక్కడ కూడా ఏ రోజు కూడా బ్రదర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా ఉంది, నన్ను ఓటుకుని ఓటు దానిలో జైలు వేస్తే నన్ను బయటికి తీసుకొని వచ్చి బయటికి రాగానే వీళ్ళు అక్కున చేర్చుకుంటారు పిసిసి అధ్యక్షుడిని చేసి నన్ను ఏ రోజు అనలే. ఇగో ఈడ చూడు ఏమన్నాడు. నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాథీ ఇద్దరే అని అంటే నేను చెప్పాను, నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా, కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా, ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా. కాంగ్రెస్లోనేమో ఉద్యోగం చేసిండు, ఉద్యోగం అన్నాడు అంటే పైసలకు నౌకరుకు. ఈయన ఐడియాలజీలో కూడా కొంచెం డ్రాస్టిక్గా ఉంటుంది. కానీ ఇగో ఇలా ఇండియా టుడేకి ఇస్తాడు, ఇండియా టుడే సంచులు మోసలు ఐడియాలజీ అంటాడు చూడు బాజాప్తా. ఏ ఐడియాలజీ గూడ్స్ డెలివరీ ఈజ్ ఐడియాలజీ నవడేస్. ఏమన్నాడు? గూడ్స్ డెలివరీ ఈజ్ ఐడియాలజీ, సంచులు మోసుడు ఐడియాలజీ. నేను సంచులు మోసి ఇవాళకి ముఖ్యమంత్రి కొనసాగుతున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ నాకు లేదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం నాకు తెలియదు, బీజేపీ నా సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ నా సిద్ధాంతం. ఆయన ఇప్పుడు 3 వీడియోలు వినిపించిన బ్రదర్, 3 వీడియోలు ఇప్పించిన, 3 కూడా ఇంకా టీడీపీని పొగిడే కూడా ఉన్నాయి, టీడీపీ నాశనమైన బాగుపడే వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. అయితే ఆయన ఇక్కడ నౌకరు చేస్తుండు, కాంగ్రెస్లో సంచులు ఇస్తుండు, బ్యాగులు ఇస్తుండు, ఆ ఐడియాలజీతో నేను. కానీ ఇన్నర్ ఒరిజినల్ ఐడియాలజీ మాత్రం టీడీపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంటుంది ఈయనది. ఇవాళ ఆయనను దాన్ని బలోపేతం చేయడానికి ఈరోజు బ్రదర్ పచ్చగా మంచి అవకాశాలు ఉన్న కాడ ఈరోజు ఎక్కడ గెలుస్తుందో ఏమో అంటే నేను పార్టీని ఇంత సర్వనాశనం చేసిన, హైడ్రా దెబ్బతో ఇల్లు కూలగొట్టినా, నువ్వు అన్న 6 పథకాలు తీసుకొస్తాను ఇస్తానని ఇయ్యని లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ హ్యాండిల్స్ కాలేజీ వాళ్ళు బంద్ చేసినారు, ప్రభుత్వ ఆసుపత్రికి వసతులు లేకుండా చేసిన, ఈరోజు ఎన్నో విధ్వంసాలు నేను చేసిన. అయినా కానీ వీళ్ళు ఏంది ఓటేస్తామంటారు ఇక్కడ. ఈ సర్వేలు ఏంది ఇక్కడ పాజిటివ్గా కాంగ్రెస్కు చూపెడుతుంది. ఇటు జరగద్దుగా, ఇది జరిగితే నా నష్టం కదా, దీన్ని ఒడగొట్టాలి కదా. ఇంత జరుగుతూ నిన్న పొన్నప్రభాకరు అక్కడ అత్యధిక స్లమ్ల ఓట్లు ముస్లిం ఓట్ల తర్వాత దళితులై వీళ్ళ ఓట్లు ఉంటాయి స్లమ్లలో. వాళ్ళని పట్టుకొని దళిత మంత్రి అర్నూరి లక్ష్మణ్ని పట్టుకొని ఈయన దున్నపోత అన్నాడు. ఇవాళ అరే ఇన్ఛార్జ్ ఎట్లుంచుతావాడా, పక్కనున్న వివేక్ అందించాడు వీళ్ళు అంటే ఇవన్నీ వీళ్ళు కావాలని. బ్రదర్ పొన్నం ప్రభాకర్ అంటాడు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి, నాట్ లాయల్ టు కాంగ్రెస్ పార్టీ. ఆయన బండి సంజయ్తో ఆయన ఫోన్లు తీసి చూస్తే ఆయన నంబర్లలో బండి సంజయ్ ఫోన్లు ఉంటాయి, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ఉంటాయి, అందరి ఫోన్లు ఉంటాయి. ఎట్లా కాంగ్రెస్ని ఎక్కడ ఒడగొట్టాలంటే ఈయన పంపాలి సిపాయిని. ఈ సిపాయి స్పెషలిస్టు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిండు, ఇంకో 20 ఏళ్ళ దాకా గెలవకుండా అక్కడ చేసిండు. అక్కడికి వెళ్ళి పక్క ఊరికి పోయిండు ఇప్పుడు హుస్నాబాద్. ఆడ కూడా ఇంకోసారి ఎలక్షన్లు వస్తే నీకు గెలవకుండా చూసుకునే బాధ్యత మాదన్నారు. ఈరోజు ఒక కమ్యూనిటీని మొత్తం ఇట్లా షేక్ చేసేది ఒక మంత్రిని పట్టుకొని దున్నపోతు అని ఇవాళ వరకు పార్టీ ఒక నోటీస్ ఇవ్వాలి, క్షమాపణ చెప్పమని కూడా ఇవాళ వరకు ఆదేశించాలి. దాని గురించి ఎవరు స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే ఎటువంటి పరిస్థితులలో కావాలని ఒక ఓటర్ ఎవరైతే ఓట్లు లైన్లో నిలబడేస్తారో వాళ్ళని మొత్తం కావాలని వెనక గుంజుకొని వస్తారు. ఇక్కడ బీజేపీతోని రేవంత్ రెడ్డి 2000% కుమ్మక్కయ్యాను. ఇంకా చెప్పమంటే నేను ఇంకా కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, ఫ్యూచర్లో కూడా ఇవి జరగబోతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఇష్టం లేదు నవీన్ యాదవ్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇస్తే గెలుచుడు, కాంగ్రెస్ పార్టీ గెలుచుడు 100% ఇష్టం లేదు జూబ్లీ హిల్స్లో. బ్రదర్ ఆయనకు ఇంకోటి చెప్తా, ఆయనకు రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఉండే ఇంటర్నల్ రంజిత్ రెడ్డి చేవెళ్ళ మాజీ ఆయనకు టికెట్ ఇద్దామని ఉండే, ఇవ్వాలనే ప్రయత్నం చేసింది కానీ కుదరలే. అది ఆయనకి ఎందుకు ఇద్దామనుకోరు? ఆయన ఇప్పుడు నాకు దగ్గర ఇప్పుడు పుప్పాల కూడా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ స్కామ్ ఈయననే, ఇక్కడ ఇంకోటి లియానియా రిసార్ట్స్ 10,000 కోట్లది ఆ స్కామ్ ఈయననే, ఇంకో 2-3 ఉన్నాయి ఆయన. ఇక్కడ హనుమాన్ టెంపుల్ది జూబ్లీస్ హనుమాన్ టెంపుల్ స్కామ్ ఈయనదే. ఇప్పుడు ఈయన అత్యంత సన్నిహితుడు రంజిత్ రెడ్డి గారు. మీడియా టీం గురించి చాలా పెద్ద పనులు చేస్తుండ్రు. ఆయనకు టికెట్ ఇద్దామని చూసిండ్రు. బ్రదర్ రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ వింటే షాక్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న సన్నిహితుల ఒక 5-6 దగ్గర డిస్కషన్ వచ్చింది. 5-6 ఉన్నోళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇంత దుర్మార్గుడు పోయి గవానికి టికెట్ ఇద్దామని చూసిండ్రు. నాకు క్రాచ్ ఆ లెవెల్ దాకా వచ్చింది. నవీన్ యాదవ్ ఏంటంటే ఫైనల్గా ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి, ఇవ్వాల్సిన పరిస్థితి
ఆడ ఏఐసిసిలో వాళ్ళకి వచ్చింది కాబట్టి ఇస్తారు. రైట్. అండ్ నేను రీసెంట్గా ఒకటి అబ్జర్వ్ చేసిన, గతంలో మీరు పోరాడారు, మొత్తానికి చలాన్ కట్టిపించారు రేవంత్ రెడ్డితోటి, కార్ చలాన్ కట్టిండా? నిజంగానే కట్టిండా బ్రదర్? నేను నేను అన్ని డౌన్లోడ్ చేసుకుంటా కదా. అయితే సంగీత్ థియేటర్ కాడ నేను అటు వరంగల్ పోనీకని నిలబడ్డా, ఫ్రెండ్ వస్తాడు పికప్. రోడ్డు సెంటర్లో భార్యాభర్తలు బండ్లో పోతుండ్రు, ఎస్ఐయో సిఐయో ఇక్కడికి అలా మధ్యలో కురికి బండి ఆపిండబ్బా. వాళ్ళు పెద్ద దొంగలా, వాళ్ళు ఏంది వాళ్ళు ఈడని కాదు, ఏడ కూడా దవాఖానలో పోయేటోళ్ళని, కోట్లకు పోయేటోళ్ళని మమ్మల్ని ఎన్నోసార్లు ఆపారు. మెయిన్ రోడ్డుకు పోయి ఉండేది, చౌరస్తాలు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు, మెయిన్ రోడ్ అయిపోయింది. ఈరోజు గల్లీలకు వచ్చేసారు, గల్లీలలో అన్ని గల్లీలు. మా ఇంటి ముందు కూడా నువ్వు 2 రోజులకు ఒకసారి వస్తే మా ఇంటి ముందు కూడా, మా ఇంటి ముందు అపార్ట్మెంట్ కాడ కూడా అరే ఇంత దరిద్రం మోపైంది. ఈరోజు ట్రాఫిక్ కంట్రోలు, లా అండ్ ఆర్డర్ పోలీసుల పని కాదు ఈరోజు. డ్రంక్ అండ్ డ్రైవ్లు, సెకండ్ చలాన్లు ఒక ఉద్యమంగా చేపట్టింది ఈరోజు. డబ్బు సంపాదన అవును, 2,000 3,000 టార్గెట్ చేయాలి వాళ్ళు. ఫోటోలు తీయాలి, 2,000 ఫోటోలు నీకు ఎక్కడ ఫోటో తీస్తున్నో తెలియదు. ఇక రాంగ్ పార్కింగ్ చేస్తే, రాంగ్ పార్కింగ్లో వచ్చిందంటే వాడు చచ్చిపోయినట్టు 1000 రూపాయలు అంట. రాంగ్ డైరెక్షన్లో వస్తే 1000 గొర్రె చచ్చిందే ఇక అనుకో. ఇక అట్లా చేస్తున్నారు. అసలు అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే ఇటువంటి అన్నీ కూడా జనాలకు మంచి చేసి ఆలోచనతో పెట్టి కదా ఇవన్నీ కూడా. బ్రదర్ ఇవన్నీ నువ్వు వసతులు అన్నిచ్చి నాకు చేయాలి. నాకు వసతులు, నువ్వు నాకు మంచి రోడ్డు, నువ్వు డబల్ ట్యాక్స్ తీసుకో, నువ్వు నాకు అన్నీ పోవుడు 2000% తప్పు. కానీ పనిష్మెంట్ కూడా నీకు ఆ పనిష్మెంట్ నొప్పి తెలవాలనే నేను రేవంత్ రెడ్డిని ఇచ్చేసిన. నువ్వన్నదే, మీరు అన్నదే రేవంత్ రెడ్డిని మీ జాగాలో కూర్చోబెట్టిన. సరే రేవంత్ గారు ఓకే, మరి ఏపీ 09 RR 0009 బండి సంగతి ఏంది అని. దాదాపు 25 చలాన్లు ఉన్నాయి, 19,000 రూపీస్. మరి నువ్వు కట్టాలి కదా బ్రదర్. నోటీసులు ఇచ్చిన, ధర్నా చేసిన, ఏడు చేసినా కట్టలే. లాస్ట్కు పబ్లిక్ గార్డెన్ కాడ భిక్షటన పెట్టిన. రేవంత్ రెడ్డికి పైసలు కట్టడానికి లేదంట, ఆయనకు పైసలే ఉంటారని చెప్పి డబ్బాలు పెట్టిన పబ్లిక్ గార్డెన్ కాడ, అసెంబ్లీ ముందు డబ్బాలు పెట్టి మేమే బిజాపూర్లకు అక్కడ ఉంటారు కదా, 5 రూపాయలు ఇచ్చి మీరు వేయండి, 5 రూపాయలు మీకు, 5 రూపాయలు రేవంత్ రెడ్డి కంటే అట్లా ప్రోగ్రామ్ చేసినాం. ఇక సిగ్గు అనిపించిందో వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఫైనల్గా మొన్న మళ్ళీ చెక్ చేస్తే క్లియర్ అని వచ్చింది. అయితే ఇలా చట్టంలో ఒక రూల్ ఉంది, 10 కేసుల వరకు. నేను రేవంత్ రెడ్డి వర్తించిన 2 సెక్షన్లు నేను చెప్తా. 10 చలాన్ల కంటే పైన ఉంటే కోర్టుకు పోయి కట్టుకోవాలి. మరి నా రసీదు చూపించలేదు, నెట్లో చూపెడుతుంది ఏది క్లియర్ అని, కానీ రసీదు చూపించలేదు, పెట్టలేదు, ప్లస్ ఆయన కోర్టుకు పోయి కట్టాలి, అది కూడా చూపించలే. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కట్టినా అని చూపించిండ్రు. ఇంటర్నల్ ఎట్లా జరిగిందో కానీ మొత్తానికి జరిగింది. ఇక నాకు ఫ్రీగా ఉంటే దాని మీద ఇంకా కొనసాగిస్తా, లేకుంటే ఆగుతా. అంటే ఇక రూల్ అంటే రూల్. ఇప్పుడు హైడ్రా అయినా కానీ ఎవడైనా కానీ రూల్ అంటే రూల్ ఒకటే ఉండాలి కదబ్బా. ఇప్పుడు నీ ట్రాఫిక్ చలాన్ ఒక రూల్ అనుకున్నాం, ఇది జనానికి అందరు కూడా తప్పనే అనిపించింది. ఆయన కట్టిండు బాగా, అంటే ముఖ్యమంత్రికి చెవులకు జోరీగా లేకపోయింది ట్రాఫిక్ది. అంటే చాలా ఇజ్జతపోయే పరిస్థితికి వచ్చింది. పోలీసు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేయని కాడికి వాళ్ళు మొత్తాన్ని మేనేజ్ చేశారు. ఇది హైడ్రా కూడా ఒకరిని వదిలేస్తుండ్రు, ఒకరిని కూలగొడుతుండ్రు. అంటే పిచ్చిలేసిన ఏనుగు పోతుంది చూసినావా, పిచ్చిలేసిన ఏనుగు ఏది పడితే ఎటు పడితే అటే అట్లా. కానీ నీవు అక్రమంగా ఇప్పుడు బ్రదర్ 27/8/2025 మన ఈ గేట్లు ఎత్తిండ్రు, ఏది మన మూసి ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిండ్రు. ఆ రోజు 2 ఫీట్ల హైట్ ఎత్తిండ్రు, 2 ఫీట్ల 1 ఫీట్ హైట్ 2 గేట్లు ఎత్తిండ్రు. నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి, 3 TMCల నీళ్ళు ఉండే. సేమ్ అవే నీళ్ళు మొన్న కూడా ఉండే. మొన్న 10 గేట్లు 6 ఫీట్లు ఎత్తిండ్రు. ఎందుకు ఎత్తిండ్రు అని అంటే ఈ రెండింటి మధ్యలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే 4,100 కోట్ల రూపాయలు కేంద్రంకి వెళ్ళి రిలీజ్ అయింది. కేంద్రంకి వెళ్ళి 4,100 రూపాయలు, నేను NHRCలో కేసు కూడా పెట్టిన. ఇది 4,100 కోట్ల రూపాయలు రిలీజ్ అయ్యాయి, 4,100 కోట్లు రిలీజ్ అయినాయి మూసి సుందరీకరణ కోసం. ఆ పైసల కోసం అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, ఇక వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా గేట్లు ఎత్తారు. లాభమైంది గేట్లు ఎత్తే ఇప్పుడు 84,000 ఇండ్లు ఖాళీ చేపియాలి అక్కడ.
84,000 హౌజెస్ ఆడ ఖాళీ చేయాలి. ఇగో 4,100 రూపాయలు, 4,100 కోట్ల రూపాయలు మూసీ ప్రక్షాళన కోసం ఇది సెప్టెంబర్ 22, 2020. ఇది అయిన తర్వాత అయితే 2 గేట్లు ఎత్తినప్పుడు ఈ పైసలు రిలీజ్ కాలే. అదే 3 TMC నీళ్ళే ఉన్నాయి. మొన్న కూడా 3 TMC, మొన్న 10 గేట్లు ఎందుకు ఎత్తినారంటే ఈ పైసలు రిలీజ్ అయిన ఇక వర్క్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ కావాలనంటే వీళ్ళు ఖచ్చితంగా ఇక గేట్లు గుంజాలి కాబట్టి గుంజేసారు. ఇక అంతకు మించి ఏం లేదు. దీని మీద హైడ్రా వాళ్ళు పోయి వాళ్ళని ఖాళీ చేయలేరు, ఈ నీళ్ళు వదిలితే వాళ్ళంతా వాళ్ళే ఖాళీ చేస్తారు అంతే కదా. అది అన్నట్టే అన్నారు. అది వీళ్ళు ఎట్లా అన్నారో బాధ్యతలు అది చెప్పారే, మాకు ఇక్కడ నీళ్ళు ఇచ్చితే మేము వెళ్ళిపోతాం అన్నారు. ఇంకొకటి బ్రదర్, నువ్వు గేట్లు ఎత్తే ముందు వాళ్ళ వార్నింగ్ ఇవ్వాలి. గేట్లు ఎత్తే ముందు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. ఇక్కడ మీరు ఎత్తబోతున్నా మీరు ఖాళీ చేసిపోయింది. ఎందుకంటే పైనకెళ్ళి వస్తలేవు కదా, నువ్వు గేట్లు తెరుస్తే నీళ్ళు బయటికి వస్తాయి. నేను గేట్లు తెరుస్తాను మీరు బయటికి పోవాలి అని. బయటికి ముందే పోతే వాడు భయపడరు కదా, వాడు భయపడాలి, భయపెట్టియాలని మేము పోతామని చెప్పాలి అని ఎగ్దమ్ పోయా. మరి బ్రదర్ అంటే ఈరోజు మాకు డబ్బు ఇంపార్టెంట్. ఇంకోటి అందుకంటే డేంజర్ అంటే ఇమిడిబన్ బస్ స్టాండ్ కూడా మునిగింది కదా. ఆ రోజుకి వెళ్ళి దసరా హాలిడే స్టార్ట్ పిల్లలకు మొత్తం కుటుంబాలతో పోయి బస్ స్టాండ్లో ఉన్నారు నీళ్ళు వదిలినప్పుడు. బ్రదర్ ఇంకొక ఫీట్ ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు, ఇంకొక ఫీట్ నీళ్ళు పెరిగితే పుట్లు చచ్చిపోవు. పాపమే కదా మరి బ్రదర్. దీని మీద ఎవరు ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు అయితలేదు, ఎందుకు అసలు ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది. దీని మీద రఘునందన్ రావు ఎందుకు రఘునందన్ రావుకు ఈరోజు ఓటర్ ఐడి కార్డు ఇంపార్టెంట్ అయింది. ఆ గేట్లు తెరిచే దాని మీద ఈరోజు బండి సంజయ్ కానీ స్థానిక ఎంపీ అసద్ మాట్లాడాడు, స్థానిక మంత్రి ఉంటాడు పక్కన సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, వీళ్ళిద్దరు మాట్లాడారు. వీళ్ళు 6 ఫీట్ల హైట్ ఎందుకు ఎత్తినావు, సేమ్ అవే నీళ్ళు పోయిన ఉండే కదా. ఇరిగేషన్ ముందు నిలబోయి 1 man ఆర్మీ లెక్క నిలబడ్డా నేను పట్టుకొని అక్కడ. ఎందుకు తెరిచిండ్రా అని ఒక్కలాగలే, ఒక్కటి చెప్పలే. నా మీద కేసులు పెట్టారు, ఏం మాట్లాడారు దీని మీద. ఎందుకంటే ఇది మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తుంది కాబట్టి, ఈ చరిత్ర మొత్తం బయటికి వస్తుంది కాబట్టి నేను ఎన్ని తిట్టినా ముట్టుకుంటలేరు. అబ్బా భయపడతారు కిల్లర్స్ వీళ్ళు చంపుదామని చూసిండ్రు, అక్కడ జనాన్ని చంపేయాలనే చూసిండ్రు, అంతకు మించి ఏం లేదు. అరే ఇంతకు మించిన దారుణం ఏముంటుంది చెప్పు బ్రదర్. ఇంతకు మించిన అన్యాయం ఇంకేముంటుంది. కేవలం నీ కోసం, డబ్బు కోసం మూసీ ప్రక్షాళన. నువ్వు మూసీ ప్రక్షాళన అంటున్నావు. ఒక నిమిషం చెప్తా. ఈరోజు బ్రదరు నువ్వు కొత్త బట్టలు తెచ్చుకున్నావు, స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకుంటాడు ఎవడన్నా? వేసుకోరు. మూసీ ప్రక్షాళన అనేది ఫార్మా కంపెనీలకు వెళ్ళి నడుస్తుంది. దిబీస్ నీళ్ళు ఎక్కడ పోతున్నాయో చూడు. నువ్వు వలిగొండ దగ్గర పోతే నువ్వు రాత్రి 2 గంటల పోయి కెమెరా పెట్టుకొని కూర్చో, అందులో మొత్తం అలానే ఎత్తిపోస్తారు ఫార్మా కంపెనీ. ఎప్పుడైతే ఈ మూసీ ప్రక్షాళన అనేది మొదలుపెట్టినరో రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఈ ఫార్మా కంపెనీలు అన్నీ పోయినాయి. నువ్వు గూగుల్లో కొట్టి వస్తాయి. ఇక్కడ ఇంటికి నేను అందుకని ప్రజాభవన్ ఉండాలి ముఖ్యమంత్రి. ఇంట్లో ఎందుకు ఉంటున్నారంటే ఈ దందాల కోసం. ముందు 5 కోట్ల చెక్ దివిసోడు, ఏది వరద బాధితుల కోసం. ఏ వరద బాధిత కోసం పంచిలో నువ్వు చూడలే, నేను చూడలే, ఇచ్చిండ్రు. అంటే ఒకటి చొక్కేతోనే ఒకటి ఈ చెక్కే పోయిందా, వెనక పెట్టే పోయిందా? ఇల్లు కాబట్టి పెట్టెలు తీసుకునే సౌబల్లో ఉంటుంది. ఇక్కడ అందరు చూస్తారు కాబట్టి ఇక ఛాన్స్ ఉండదు. అట్లా భారత్ బయోటెక్, అరబిందో అన్ని కంపెనీల దగ్గర తీసుకున్నారు. ఒక 100 కంపెనీల నీళ్లు ఈరోజు మూసి గలీజ్ నీళ్ళన్నీ, కలుషితమైన నీళ్ళన్నీ అందులో పోయి గలుస్తున్నాయి ఫార్మా కంపెనీ నీళ్ళు. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అరికట్టకుండా దీంతో నువ్వు ఎట్లా ప్రక్షాళన చేస్తావు? అంటే ఇది కట్టేది నేను పైసల కోసం కానీ మీ సేఫ్టీ కోసం కాదు ఒకటి. రెండవది ఏంటంటే ఇటు మొత్తం బఫర్ మీరు డిపిఆర్ తయారు చేసినారు. బఫర్ జోన్ 500 ఫీట్లు, మామూలుగా 100 ఫీట్లు జరుపు. 500 ఫీట్లు ఎందుకు పెట్టిండ్రు అంటే ఆడ మల్టీప్లెక్స్లు, ఇదొక 1100 కిలోమీటర్ల ఇది ఉంటుందబ్బా లైన్. ఆడ మొత్తము థియేటర్లు, గీటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఇదో 1,00,000 కోట్లు నిర్మాణానికి. మళ్ళీ అవి పీపీపీ ప్రాజెక్ట్స్, అవి సపరేటు ఈ దుకాణం. ఇట్లా దీని కంప్లీట్ డబ్బు కోసమే తప్ప ఈరోజు జనం కోసం కానీ పబ్లిక్ కోసం కానీ. బఫర్ జోన్లలో అంటే డిపిఆర్ ప్రకారం చెప్తే బఫర్ జోన్లో అసలు ఉండొద్దు కదా మరి. అట్లా అంటే బఫర్ జోన్లో వాడు అక్కడ పెట్టారు కదా, అక్కడికి వెళ్ళి ఊళ్ళు ఖాళీ చేసిపోతుంది కదా. ఇప్పుడు ఇంకొక 2 సార్లు లేపిండి అనుకో బ్రదర్, ఇది ఒక దీన్ని ఈ నీళ్ళు ఎత్తింది మనం బయట పెట్టకుంటే ఇంకో 2 సార్లు లేసు. ఇంకోటి ఎన్నర్ లేనిది ఈ 2027 సెప్టెంబర్ రోజు వీళ్ళు ఆగస్టులో వీళ్ళు ప్రకటన చేయలే. నీకు ఈ పైసలు వచ్చిన తర్వాత ప్రకటన, ఎస్ఎంఎస్లు వచ్చినాయి, వానలు వస్తున్నాయి, బయట బట్టలు ఆరేయకుండ్రి, హైడ్రా
అంటే బట్టలు ఆరేయకుండంటే జాగ్రత్త అని ముఖ్యమంత్రి కూడా స్టేట్మెంట్ స్టార్ట్ చేసిండు. అంటే 15 రోజులకల్లా వెయిటింగ్ 2-3 సార్లు ఇచ్చిన కానీ వానలు రాలే, మిస్ అయిపోయింది. మొన్న కరెక్ట్ దాకింది, మొన్న ఫుల్ వానలు పడ్డాయి. కానీ వీళ్ళు వార్నింగ్ ఇవ్వాలి ముందు, మర్చిపోయినారు. పడాయి అనుకున్నారు, పడ్డాయి. అరే పడ్డాయిరా మొక్క దొరికిన ఎత్తుండ్రా గీత అనగానే ఎత్తిండ్రు. ఇంత నడుస్తుందిలే ఇంటర్నల్గా. బ్రదర్ నేను నీకు ప్రతిదీ నేను పేపరే ఇస్తాను, నేను ప్రతిదీ నేను పేపర్ ఇస్తాను. అందుకే తారీఖుతో సహా చెప్తున్నా, తారీఖు టైముతో సహా నేను చెప్తున్నా. మధ్యాహ్నం 1 గంటకు వదిలిండ్రు మొన్న. అంటే ఈరోజు నువ్వే మా మీద కాలయమ్ము నువ్వైతే ఎవరైనా మమ్మల్ని చంపనీకి వస్తే మీకు చెప్పుకుంటావు. రాజే మమ్మలను శత్రువు లెక్క చూస్తే ఎట్లా చెప్పు? రాజే శత్రువు లెక్క చూస్తే ఎట్లా? ఇంత దారుణమైన పరిస్థితులు బ్రదర్. ఇవన్నీ జరగబోతాయి అని కౌంటింగ్ కాకముందు చెప్పిన. కాబట్టి ఇసొంటోని ముఖ్యమంత్రి చేయకుండ్రి. ఈరోజు బ్యాగులు మోసుడు ఐడియాలజీ చేద్దాం, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఇవి ఎవరిస్తారు? ఇప్పటిదాకా నేను ఐడియాలజీని ఎక్కడిలే. బ్యాగులు మోసుడే ఐడియాలజీ అంటే ఏంది? దీని మీద ఎందుకు చర్చ లేదు? త్యాగాలు నీకు ఐడియాలజీ కోసం ప్రాణాలే పెట్టిండ్రు. ఐడియాలజీ కోసం ప్రాణాలు పెడతారు. ఐడియాలజీ కోసం నేను ఇవాళకి నేను కాంగ్రెస్ బహిష్కృత నేత అనమన్నా. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఐడియా. కాంగ్రెస్ అనే పదం రావాలని చెప్పి అన్నా. కాంగ్రెస్ అనే పదం అలా రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది నాకు ముడిగట్టి ఉండాలని ఉద్దేశం చెప్పి నేను కాంగ్రెస్ బహిష్కృత నేతగానైనా ఉంటా. కానీ ఆ పదం అనే ఐడియాలజీ అంటే ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండు ఒకసారి ఇందాం. మీరు ఇలా తోటలు తగిలి చనిపోవడానికి మనం విన్నాడు పోరాడింది. మీరుండాలి మిత్రమా. దారి చూపే నాయకులు లేకుండా మేమేం చేస్తాం మిత్రమా? దారి చూపే నాయకునికి ఎంటిక నిలబడితే నాకు ఉంటే సిద్ధాంతమే ముఖ్యం అంటారు. అసలు నీ సిద్ధాంతం ఏందని నేషనల్ మీడియా అడిగితే సంచులు మోసులు అంటే అవబ్బా. నాయకులను తయారు చేసుడు సిద్ధాంతమై ఉండాలి. నీ సిద్ధాంతం ఏమని ఇండియా టుడే జర్నలిస్ట్ అడుగుతారు. రేవంత్ ఒక పరిణితి చెందిన నాయకుడు, ముఖ్యమంత్రి గారు, మీరు ఆయనను ఎట్లా టార్గెట్ చేస్తారు మీరు అంటారు కదా. నీది ఏంది అని అడిగితే సంచులు మోసులు అంటావా నువ్వు? బ్యాగులు మోసులు అంటావా ఐడియాలజీ? సిద్ధాంతం కోసం చచ్చిపోయాడు బ్రదర్. ఇలా ఆర్ఎస్ఎస్ ఒక సిద్ధాంతం పెట్టుకొని ఉన్నాడు, నీ కమ్యూనిస్ట్కి ఒక సిద్ధాంతం పెట్టుకొని ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం పెట్టుకున్నాడు. సిద్ధాంతం అనేది దేహానికి ప్రాణం లెక్క. ఆ సిద్ధాంతం లేకుండా మనకు ప్రాణమే లేనట్టు. వాడు ఒక సజీవమైన వాడి ప్రాణంతో ఒక శవంతో సమానం వాడు. కాబట్టి ఆ లైన్లో పోతలేదు ఈ రాష్ట్రం బ్రదర్. ప్రామిస్ చెప్తున్నా నన్ను ఒక 100 మంది అడగొచ్చు. 10 ఏళ్ళు కొట్లాడినావు కదా, బాగుపడరా సుఖప. అరే ఇంత భయంకరంగా జనాన్ని ఒక సచ్చుడు తప్ప మొత్తం గేట్లు వేసి జనాన్ని చంపనికి చూస్తున్నా ఎట్లా మౌనంగా ఉంటా? ఇంతమంది నిరుద్యోగులు రోడ్లపైన ఎక్కి వాళ్ళని నాగం చేస్తున్నారు. ఎట్లా కాకుండా ఇంతమంది యూత్ ఖాళీగా ఉన్నాను, ఏదో మార్గం చూపించాలి కదా. మార్గం చూపించిన నాయకుడే కదా ఈరోజు మాకు కావాల్సింది. ఆ నాయకుడే నువ్వు ఈరోజు మా తరపున నువ్వు దొంగవైతే లాస్ట్కు నేను నమ్మి లంగవ దొంగ ఉండిపో ఇకనైనా మారుతానని ముఖ్యమంత్రి ఇస్తే నాకు ఇస్తావా నువ్వు? నీ సంగతి చెప్తా అన్నట్టుంది ఇక. అంతే కదా. రైట్. మొత్తానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు చర్చించడం జరిగింది. ఇది మరి జర్సన్ అన్న చెప్తున్నటువంటి అంశాలు. సో రైట్, మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.